రేపే శుక్ర అమావాస్య. శుక్రవారం అమావాస్య వస్తే దానిని శుక్ర అమావాస్యగా పరిగణిస్తారు. అత్యంత అరుదుగా వచ్చేటటువంటి ఈ రోజు ఎంతో అద్భుతమైనది. అటువంటి శుక్ర అమావాస్య రోజున ఏమి తినటం వలన మీకు సమస్యలు వస్తాయో, ఏమి తినటం వలన సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజు శివుడిని పూజించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందులో ప్రధానమైనది డబ్బు సమస్య. ఎందుకంటే మానవ జీవితంలో వచ్చే అనేక ఇబ్బందులకు, ఆందోళనలకు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అటువంటి డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే శుక్ర అమావాస్య రోజున ఏమి చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాల వలన మీరు మీ సమస్యల నుండి బయటపడవచ్చు. చాలామంది వారికి ఉండే దోషాలు తొలగిపోవడానికి అమావాస్య రోజునే ఎక్కువగా గ్రహశాంతులు జరుపుకుంటూ ఉంటారు. దీని వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ అమావాస్య రోజు ఏమి తినకపోవటం వలన మీకు ధనవృద్ధి కలుగుతుంది అనే విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము. లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవియే. ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికి ఉన్న ధనం వల్ల కానీ, నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు. దీనికి ఒక పురాణ కథ కూడా చెప్తూ ఉన్నారు. పూర్వం జంబాసురుడు అనే ఒక రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు. ఇంకేముంది, జంబాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకొని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సమాలోచన చేశాడు. వారు దగ్గరలో సహ్యాది పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుని శరణు వేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారు ఎవ్వరూ లేరని సలహా ఇస్తారు. ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణు వేడుతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు ఉంటాడు. ఇంద్రుడు అతన్ని పరిపరి విధాల ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఇంద్రుని ప్రార్థన ఆలకించి ఉపాయం చెప్తాడు. నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంబాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకురమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకువస్తారు. యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కన ఉన్న ఆయన భార్య అనగాదేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్య రాశి. మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అనగాదేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు అనగాదేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని ఉంది. అలా నాట్యం చేయిస్తేనే వస్తాను అని చెప్తుంది. జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాశి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనగాదేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తూ ఉండగా ఆ తన్మయత్నంలో, ఆ మత్తులో జంబాసురుడి సైన్యాన్ని సురసైనలు చంపివేస్తారు. నాట్యమైన ఆ పరాకులోనే ఉన్న జంబాసురుని ఇంద్రుడు సంహరిస్తారు. ఇది ఎలా సాధ్యమయ్యింది అనగా దేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. మహాలక్ష్మి తమ దగ్గర ఉన్నదని ఎవరైతే గర్వం వస్తుందో, ఎవరికైతే గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరికైతే గర్వం తలెక్కుతుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందో అంటూ ఉంటారు. మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా ఉండవచ్చు.
అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా లక్ష్మి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని సద్వినియోగపరుచుకున్నంత మటుకు పర్వాలేదు. కానీ ఎవరికైనా తనకు ఉన్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్ను మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అది మొదలు. తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేసి అణచివేస్తుంది అని ఈ కథ తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, రేపే శుక్ర అమావాస్య. ఈ అమావాస్య రోజు ఒక్కసారి ఓం నమఃశివాయ అంటే చాలు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఓం నమఃశివాయ అంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. అంతేకాకుండా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. దీని వలన మీరు ధనవంతులు అవుతారు. మనకి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి, మీ జాతక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే ఒక అద్భుతమైన రోజు అనేది రావాలి. అటువంటి అద్భుతమైన రోజే ఈ శుక్ర అమావాస్య. ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. దీనితో మీకు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. తరువాత శుచిగా స్నానాన్ని ఆచరించి మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మీ పూజ గదిలో శివుడి ఫోటో ఉంటే విధంగా చూసుకోండి. అంటే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా శివుడి ఫోటో ఉండాలి. ఎందుకంటే అమావాస్య రోజున శివుడిని పూజించటం వలన మీకు ధనవృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అందువలన శివుడు వివిధ రకాల పుష్పాలతో, శివ అష్టోత్తరాలతో శివుడిని పూజించుకోవాలి. అంతేకాకుండా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ అమావాస్య రోజున ఒక్క పూట ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఉపవాసంతో శివ ఆరాధన చేయాలి. పూజ ముగించుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి పూజను సాయంత్రం చేసుకోవాలి. చక్కగా శుక్రవారం రోజు ఎలా అయితే మనం లక్ష్మీదేవిని పూజిస్తామో అదేవిధంగా రేపు అమావాస్య సాయంత్రం రోజు లక్ష్మీదేవిని పూజించుకోవాలి. అంతేకాకుండా అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి. మాంసాహారాన్ని తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంట్లో మగవారు మద్యాన్ని ముట్టుకోకూడదు. ఎవరైతే మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున తిన్నట్లయితే వారికి సమస్యలు తప్పవు. అంతేకాకుండా వీరు చేసే పనులలో, బిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి. దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున కేవలం శాకాహారాన్ని మాత్రమే తినాలి. ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ పనులలో లాభాలు వచ్చి ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీరు అపర కుబేరులు అవుతారు. మరి అదేవిధంగా ఈరోజు ఆకుకూరలను తినకూడదని మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున లక్ష్మీదేవికి, ఆ పరమేశ్వరుడికి సమర్పించినటువంటి బియ్యంతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని, దద్దోజనం లేదా పరమన్నం, ఈ రెండింటినీ తయారు చేసి ఆ పరమేశ్వరుడికి, లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకోవటం వలన మీ పనులలో విజయాలు కలిగి మీరు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను పొందుతారు. మీరు కూడా అనేక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమావాస్య రోజున మీరు కూడా మాంసాహారాన్ని తినటం మానేసి శాకాహారాన్ని తీసుకోవటం వలన శివ అనుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది. దీని వలన మీరు కూడా కుటుంబంతో ఆనందంగా జీవించటమే కాకుండా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పసుపు చాలా వరకు మన ఇంటిలో ఉన్న చెడును తొలగిస్తుంది. పసుపుతో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. పసుపుతో అమావాస్య రోజున పరిహారం చేయటం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి, అలాగే చాలామంది నిద్రలో భయపడుతూ ఉంటారు. నిద్రలో వారిని ఎవరో వెంటాడుతూ ఉన్నట్లు భావిస్తూ ఉంటారు, లేదా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవటం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా చేసుకోవాలి. మనం అమావాస్య రోజున పసుపుతో ఈ పరిహారం సాయంత్రం 6 గంటల తర్వాత చేసుకోవాలి.
ఎందుకంటే ఉదయం కంటే సాయంత్రమే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమావాస్య రోజున 6 గంటల సమయం నుండి అతేంద్రియ శక్తులు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సమయం ఇదే. కాబట్టి ఈ పరిహారం 6 గంటల తర్వాత చేసుకోవటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే ఎక్కువగా చెడు కలలతో బాధపడుతూ ఉంటారో వారు పడమర వైపు నిలబడాలి. నిలబడే ముందు ఒక గ్లాసులో ఎవ్వరూ త్రాగని నీరు, ఎంగిలి నీరు కాకుండా గోరు వెచ్చటి నీళ్లను, బోరు వాటర్ అయినా సరే పర్వాలేదు, ఆ వాటర్ను తీసుకోవాలి. ఆ నీరును ఆ గ్లాసులోనికి తీసుకొని ఆ గ్లాసులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా చేసిన తరువాత పడమర దిక్కున నిలబడి ఆ పసుపు వాటర్ ఉన్న గ్లాస్తో మీ చుట్టూ మీరే 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పి సైడ్ డ్రైనేజీలో పడవేయాలి. అంటే మీకు డ్రైనేజీలు ఉంటే డ్రైనేజీల దగ్గర, లేదా ఏదైనా ఒక చెట్టు మొదట్లో, లేదా మీ వేస్ట్ వాటర్ ఎక్కడైతే పోతాయో అక్కడ ఆ వాటర్ను పడవేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాటర్ ఇంట్లో బాత్రూంలో కానీ షింకులో కానీ వేయకూడదు. ఈ విధంగా పసుపు నీటితో చేసిన తర్వాత ఆ నీటిని పారే నీటిలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి స్నానం చేయాలి. బట్టలు ధరించే స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి తడిసిన బట్టలు విడిచి పొడి బట్టలు వేసుకొని లక్ష్మీదేవికి కానీ మీ ఇష్ట దైవానికి కానీ పూజ చేసుకోవాలి. ఈ విధంగా దిష్టి తీసుకున్నట్లయితే మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అలాగే మీ ఇంట్లో ఉండే నరదృష్టి పోవాలి అంటే అమావాస్య రోజునే ఒక గ్లాస్ వాటర్ను మీ ఇంట్లో ఏదో ఒక మూల పెట్టండి. ఇలా ఒక రోజంతా ఉంచి మరుసటి రోజున ఆ నీటిని బయట ఎవ్వరీ తొక్కని ప్రదేశంలో కానీ పారే ప్రవాహంలో కానీ పడవేయాలి. ఇలా అమావాస్య రోజున ఇంట్లో ఒక మూల పసుపు నీటిని పెడితే ఆ నీరు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నకారాత్మక శక్తిని మొత్తం కూడా లాగేసుకుని మీ ఇంటికి ఒక నూతన తేజాన్ని ఇస్తుంది. ఈ పరిహారానికి ఉపయోగించిన నీటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పడవేయకూడదు. అలాగే ఎప్పుడూ భార్యాభర్తల మధ్య